డిస్ప్లే కూడా కావాలి, ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పంపిస్తారు. మొన్న 27 జనవరి రోజు మేము సభలో లేము, కానీ దాదాపు 10 మంది పోలీసులు నాకు ఫోన్ చేయడం, ఇంటికి రావడం, మీరందరూ ఎక్కడ వెళ్తున్నారు, రేపు మీరు ఎలా పాల్గొంటున్నారని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి ఈ రోజుల్లో మన డిస్ప్లే చాలా అవసరం. కాబట్టి మీరు ఆ లేబర్ కోర్స్ ఎక్కువ నేను ప్రస్తావించలేదు, బట్ మీరు వాటిని చదవండి, మీరు సభలో పాల్గొనండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా నంబర్ బాగా పాల్గొని ఆ సమయం విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి కొంతైనా సరే వాళ్ళను మెడలు వంచాలి. ఎందుకంటే రేపు ఏప్రిల్ 1 నుంచి వాళ్ళు పూర్తిగా అమలులోకి రాబోతున్నాయి. కాబట్టి వాటిని వ్యతిరేకించేటువంటి క్రమంలో భాగంగా నిజామాబాద్ ఖచ్చితంగా ముందుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు మళ్ళొకసారి అవకాశం ఇచ్చి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాల్ని ప్రధానమంత్రి గారు అన్నీ చెప్పిన తర్వాత చెప్తే అది వెళ్ళిపోవచ్చు. అయినా కానీ కొన్ని విషయాల్ని ప్రయత్నం చేస్తాను. చాలా మంది రమ్మగా చెప్పినట్టు చాలా మంది వెజ్లో మీద ఎక్కడో ప్రపంచంలో జరిగితే వీరికి ఏం అవసరం ఉంటుంది చర్చ పెట్టడం, ఇటుపోతే మనకెందుకు, పక్కన జిల్లాలో జరిగినా కూడా స్పందన లేదు ఉంటుంది. అసలు వెజ్లో ఎక్కడ ఉంటామో కూడా తెలియదు ప్రపంచంలో. ఎక్కడెక్కడో ఆడికి తీసుకుపోతే మనకేం సంబంధం అనేది ఉంటుంది. వెనిజులా దక్షిణాఫ్రికాలో పై భాగంలో ఉంటుంది. వెనిజులా జనాభా తక్కువే కానీ చాలా వనరులు ఉన్న దేశము. పెట్రోల్తో పాటు అనేక విలువైన ఖనిజాలు, బంగారం కానీ, ఇప్పుడు మనం కంప్యూటర్కి పనికొచ్చే విలువైన ఖనిజాలు కానీ చాలా ఖనిజాలు ఉన్నాయి. ట్రంప్ వెనిజులా దాడి చేసి అందులోనే అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక మాట అన్నాడు, మేము వాళ్ళు మా డ్రగ్స్ వల్ల మేము సప్లై చేస్తున్నారు, దాన్ని అడిగాము, కంట్రోల్ చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసామని చెప్పి తీసుకొచ్చామని చెప్పేసి పక్కనే మళ్ళీ ఎమ్మటే దాచుకోకుండా మాకు ఆయిల్ కావాలి, మేము ఆయిల్ కోసం చేసాము, మేము ఆయిల్ మేమే కంట్రోల్ చేస్తాము, ఏ దేశానికి ఆయిల్ అమ్మాలన్నా కూడా మేమే అమ్ముతామని చెప్పేసి ఎమ్మటే చెప్పాడు. పక్కన ఇద్దరు బడా పారిశ్రామికవేత్తలు పక్కన ఉన్నారని పక్కన ట్రంప్ పక్కనే వాళ్ళు ఆ దేశంలో ఖనిజాలు ఉన్నాయి, మేము ఖనిజాలు తవ్వడానికి పెట్టుబడి పెడతామని చెప్పేసి చెప్పారు. దాంతో క్లియర్గా అర్థమవుతుంది అమెరికా యొక్క పన్నాగం ఏంటో. ఏ దేశంలో అయినా కూడా వాళ్ళ పెట్టుబడిదారులు ఆ దేశంలో పోయి ఆయిల్ తీసుకోవడానికి, గన్నులు తవ్వుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకపోతే ఇదే విధంగా బెదిరించి పనిచేస్తున్నారు. మనం రష్యా నుంచి కొనడం వరకు మీరు రష్యా నుంచి ఆయిల్ కొనద్దు అని చెప్పేసి బెదిరించి తర్వాత చివరికి ట్యాక్స్ ఎక్కువ చేస్తామని చెప్పేసి చేశారు. తర్వాత ఇరాన్ నుంచి కూడా అదేవిధంగా మనకి లేదు, మనకు ఇరాన్ నుంచి పైప్ లైన్ ఉంది. ఆ ట్యాక్స్ మనం ఇరాన్ నుంచి తెచ్చుకుంటే మనకు చాలా తక్కువ పడేది, 60 రూపాయలు 70 రూపాయలు మనం లీటర్ కొనేవాళ్ళం. అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 60 రూపాయలకి పెట్రోల్ దొరికితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 110 రూపాయల దాకా పెట్రోల్ అయింది. ఇప్పుడు కూడా స్పందన లేదు. 110 రూపాయలు అయినా కూడా మనకు ఇవన్నీ పెట్టడానికి కొంత మన ప్రభుత్వం యొక్క పద్ధతి, కొంత బయట ధరలు పెట్టడం కొంత కారణము. మనకు మన ప్రభుత్వం కానీ వేరే దేశాల్లో కానీ సరైన విధానం లేకపోతే మనం పెట్రోల్ డీజిల్ తోటి మిగతా అన్ని ధరలు కూడా ప్రభావితం అవుతాయి, ఖచ్చితంగా ప్రభావితం అవుతాయి. మనకు ఎఫెక్ట్ అనేది పడుతుంది, కానీ మనలో స్పందన లేదు. ఎందుకు ధరలు పెరుగుతున్నాయి, ఏం చేస్తున్నాయి అని చెప్పేసి మనం ఇరాన్లో ఒక ఓడరేవని కట్టాం, చాబార్ ఓడరేవ్ అని చెప్పేసి దానికి 4,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాము. అక్కడ మన ఓడరేవ్ ఉంటే మనకు తెచ్చుకోవడానికి ఉపయోగం ఉంటుంది, అక్కడి నుంచి మనకు వేరే దేశాలకు పోవడానికి కూడా మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అటువంటి దాన్ని ట్రంప్ బెదిరించి మీరు మానుకోవాలంటే పెట్రోల్ తెచ్చుకోవడం మానుకున్నారు. తర్వాత ఇప్పుడు చాబార్ ఓడరేవని వదిలిపెట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. మనం సర్వభౌమత్వం ఉండి కూడా ఒక ట్రంప్ చెప్పిన దానికి తలవాడిస్తున్నాం అంటే మనం ఏ విధంగా పరిస్థితులు అర్థమవుతుంది. వాడు ఏం కొనమంటే అది కొంటాం, వాడు ఏ ఆపమంటే ఆపుకుంటాం. ఒక ఇండిపెండెంట్ సార్వభౌమత్వం దేశం చేయాల్సిన పని కాదు, దానికి ఆలోచించాలి. ఆ పని చేయట్లేదు మనం దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. మన వస్తువులు ధరలు పెరుగుతాయి, మన వస్తువులు ఎగుమతి కావు. ఇప్పుడు ట్రంప్ ఏ దేశానికి పంపమంటే ఆ దేశానికి పంపించాలా, ఎక్కడి నుంచి కొనుక్కోమంటే అక్కడి నుంచి మనం కొనుక్కోవాలా. ఇది మన ఆర్థిక పరిస్థితికి చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంటారు, దాన్ని ఆలోచించాలి. అదేవిధంగా గతంలో ఇరాన్ కానీ ఇరాక్ కానీ తర్వాత సార్ చెప్పినట్టుగా చాలా దేశాల మీద దాడి చేసి తీసుకెళ్లారు. మనం గత ప్రభుత్వాలకి మొదటి ప్రపంచ యుద్ధానికి
ఇటలీ కారణమైతే రెండో ప్రపంచ యుద్ధానికి హిట్లర్ కారణమయ్యాడు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ముగిట్లో మనం ఉన్నాము. ఇప్పుడు ఇరాన్ దగ్గర అమెరికా తన అబ్రహం లింకన్ మొరాయించింది. దానికి వేరే దేశాలు చైనా, రష్యా కూడా వారి ఓడల్ని ఇక్కడ దించుతున్నారు. ఒక ఏ క్షణమైనా అనుకోని పరిస్థితి వస్తే యుద్ధం మొదలవడానికి కారణం అవుతుంది. యుద్ధం మొదలైతే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ప్రజాదారణ వృధా అవుతుంది. మనం అందరం కూడా దానికి సఫర్ అవుతాము. మనం స్పందన నుండి మన అభిప్రాయాలను చెప్తే ఆలోచిస్తే దానికి ఉపయోగం ఉంటుంది. లేకపోతే మనం యుద్ధం ముంగిట్లోకి వెళ్తాము. మనం మన ఇంట్లో పరిస్థితులే కాకుండా ప్రపంచంలో ఏం జరుగుతుంది, పరిణామాలు ఎట్లా ఉన్నాయి, ఎవరెట్లా ఆలోచిస్తున్నారు, మన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఇవన్నీ కూడా అవసరం ఉండేది. దాని గురించి కూడా ఆలోచించాలి. ఈనాటి సబ్జెక్ట్ మీద శ్రీ రామ్మోహన్ రావు గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ స్టేట్ కమిటీ వారు వచ్చి ఈనాటి సబ్జెక్ట్ మీద బ్రీఫ్ ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు మనం అమెరికా ట్రంప్ ఏదైతే చేస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని మనమందరం కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేశాం. దీనికి గౌరవనీయులైన తిరుపతి గారు, ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఇన్సూరెన్స్ LIC ఇన్సూరెన్స్ ఉద్యోగుల నాయకులు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. వారు కొద్దిగా ప్రయాణంలో ఉన్నారు, వచ్చేస్తారు ఒక 5-10 నిమిషాలు. అయితే ఈ సబ్జెక్టు చాలామంది ఇంక్లూడింగ్ పోలీసులతో సహా పొద్దున SBI వాళ్ళు ఫోన్ చేసి, అసలు మీకు రిటైర్డ్ ఉద్యోగులకి అమెరికా ట్రంప్, వెనిజులా వాడు వీడి మీద దాడి చేస్తే నీకెందుకు, వాడు పట్టుకుపోతే నీకెందుకు అని చెప్పేసి మీరు ఎందుకు పెడుతున్నారు, ఇది ఏదైనా ఉద్దేశం ఉందా అని చెప్పేసి నన్ను ఫస్ట్ వీరయ్య గారిని అడిగారు. వారు మళ్ళా నా పేరు చెప్పేసరికి నన్ను అడిగారు. అంటే ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఉందో దుష్ట పనులు, ఈ పనుల మూలంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సఫర్ అవుతారు. దానిలో భాగంగానే భారత ప్రజల్లో భాగమైనటువంటి మనం అందరం కూడా సఫర్ అవుతాం. ఆ విషయాన్ని తెలియజేయటం, అంతేకాకుండా మనం అరకొర పేపర్లు చదువుతాం, నిశ్చితంగా వాస్తవంగా ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం అంతగా పరిశీలించాం. అదేదో లోకల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇతర ఇష్యూ ఉంటే మాత్రం మనం కాస్త జాగ్రత్తగా క్రైమ్ చదువుతాము, లేకపోతే వాడు వీళ్ళు కొట్టుకుంటా ఉంటే అట్లాంటివి చదువుతాం. రాజకీయంగా బూతులు నింపుకునేటటువంటి విషయాల మీద ఎక్కువగా మనం చదువుతూ ఉంటాం. కానీ ఇలాంటి విషయాల మీద కాస్త ఎవరైతే స్టడీ చేయాలి అనుకున్నటువంటి అలాంటి వాళ్ళు మాత్రమే ఇవాళ రేపు చదువుతున్నటువంటి పరిస్థితి. అయితే చాలామంది మన ఎంప్లాయీస్లో కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్లో కూడా వెనిజులా పైన ఈ దాడి అనేది మీకు ఎందుకు సబ్జెక్టు అవసరమైంది అనేటటువంటి ప్రశ్నకి మన తిరుపతి గారు చాలా వివరంగా వివరిస్తారు. అది ఈ లోపుగా పెద్దలు మనకి అందుబాటులో ఉన్నారు, వారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఈ అంశం మీద చూద్దాం. ఈ వెనిజులా అనేటటువంటి చిన్న దేశం, ఆ చిన్న దేశంలో కూడా ఇవాళ అమెరికా తన పెత్తనాన్ని, అంతకుముందు అక్కడ స్వాతంత్ర్యం రాకముందు లేకపోతే విప్లవం రాకముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత ఆ దేశం అమెరికాకు వ్యతిరేకంగా నిలబడటం, దాని మూలంగా అమెరికాకి ఈ ఆయుధాలు కావచ్చు, లేకపోతే ఈ పెట్రోల్ ఆర్థిక సంపద ఏదైతే ఉందో దాని మీద అధికారం పోవటం, వీటన్నిటిని చూసి వెనిజులాని కంట్రోల్లో చేసుకోవాలా, గ్రీన్లాండ్ని కంట్రోల్లో తీసుకోవాలా, పక్కన ఉన్నటువంటి క్యూబాని కంట్రోల్లో తీసుకోవాలా, ఈవెన్ పక్కన ఉన్న మెక్సికోని కంట్రోల్లో తీసుకొని మొత్తం కూడా అమెరికా తన ఆధిపత్యాన్ని చెలాయించాలనేటటువంటి ఒక ధోరణి ఇవాళ వచ్చి ఆగటం లేదు. పైన పడి
తనకున్నటువంటి శక్తి మొత్తాన్ని వినియోగించి ఆ దేశాన్ని కబళించాలని, ఒకప్పుడంటే రాజులు కానీ రాజ్యాల్ని ఏ విధంగానైతే తన కంట్రోల్లో జయించి కంట్రోల్లో తీసుకున్నట్టుగా ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ ఆధునిక సమాజంలో వాళ్ళు చేయటం మొదలెట్టింది. ఈ విషయాల మీద మనం ఆలోచించాలి. ఇప్పుడే మన మిత్రులు మాట్లాడుతూ వెనుజులాలో తినడానికి తిండి లేదు, అక్కడంతా కూడా అరాచకం అయిపోయింది. ఇదంతా ఇవాళ ఈ ప్రచారం ఏదైతే ఉందో అమెరికా కంట్రోల్లో ఉన్నటువంటి మీడియా మొత్తం కూడా వెనుజులా గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తూ ఉంది. వాస్తవానికి అక్కడ అలాంటి పరిస్థితులు హ్యాపీగా బతుకుతా ఉన్నారు. ప్రతి దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న, ఇప్పుడు మన భారతదేశంలో కూడా అన్రెస్ట్ లేదా ఉంటుంది. మనము ఎందుకు తెలుసుకోవాలంటే మన ఇంటి పక్కన అడ్డుపడితే మనం ఇంటికాడ కూర్చొని మనకేం పని అని చెప్పేసి మనం ఇంట కూర్చుంటామా అంటే మన తెలంగాణ పల్లెటూళ్ళ లోపల అట్లా కూర్చుంటామా? కూర్చో. ఎవరు ఆకలికు ఆకలి కొట్టాలంటే గట్ట పోతే కొట్టాడకుండా అని చెప్పేసి చెప్తాం. అగ్గిపడుడు కాదు, అటువంటి సంస్కారం మనది. అయితే మరి ఎందుకు ఆ మధుర గురించి మనం ఎందుకు మాట్లాడాలి అంటే అది అమెరికా చేస్తున్నటువంటి దుర్మార్గాలను కొంచెం వెనుకకు పోయి ఆలోచన చేస్తున్నాం. అమెరికా 50 ఏళ్ల కిందట వియత్నాం లోపల జోక్యం చేస్తున్నాం. వియత్నాంకు అమెరికాకు ఎంత దూరం? వాళ్ళకు దాంతో సంబంధం లేదు, వాళ్ళు అక్కడ పుట్టలేదు. వియత్నాం వాళ్ళు అక్కడికి పోయి బతకలేదు. అక్కడ వియత్నాం లోపల అది జోక్యం చేసుకుంటారు. చావు దెబ్బతిని మళ్ళా తోకం వచ్చి అనుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి ఏం పని? అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లోపల 2003 లోపల దాడులు చేసి అక్కడ ప్రభుత్వాలను మార్చి ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్లకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అక్కడ అంటే వాళ్ళు ఏం చెప్తే జీవదూర్ అనేటువంటి ప్రభుత్వాలను తీసుకొచ్చి పెట్టారు. అది దాన్ని ప్రజలు వ్యతిరేకించి వాళ్ళు దాన్ని ఇచ్చేసారు. సరే, వాళ్ళు మంచోళ్ళ కాదని రెండో విషయం. మన ఇంట్లో విషయాలు ఎవడో వచ్చి నీకు ఈ ప్రభుత్వమే ఉండాలి. ఇప్పుడు మన దేశం లోపల అమెరికా వాళ్ళు వచ్చి ఇగో ఇటువంటి ప్రభుత్వమే ఉండాలి, ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా లేదు అని చెప్పేసి అంటే మనం ఊరుకుంటామా? ఇప్పుడు జరుగుతున్నది. అయితే మరి అమెరికా వాళ్ళకు ఏం ఇంట్రెస్ట్? అమెరికా అక్కడే కాకుండా ఎక్కడైతే పెట్రోలియం అవైలబుల్ ఉందో, అబండెంట్, అక్కడ ప్రతి చోట దాడులు చేస్తూ తన పలుబడిని నిలబెట్టుకోవడానికి తనకు జీవహుజూరుగా ఉండేటువంటి ప్రభుత్వాలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టుగానే నడుచున్నారు. పెట్రోల్ ఇరాన్లో, ఇరాక్ లోపల, కువైట్ లోపల, సౌదీ అరేబియాలో, తర్వాత లిబియాలో, ఇక్కడ ఈ మధ్యప్రాచ్యం అని చెప్పేసి అంటాం కదా, మధ్యప్రాచ్యం లోపల చాలా మనం నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి మన దేశం లోపల వాళ్ళకంట పెట్రోల్ దొరుకుతుంది. అందుకోసమని పెట్రోల్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ఆ పెట్రోల్ ప్రొడక్షన్ చేసేటువంటి సంస్థలన్నీ కూడా అమెరికన్ సంస్థలే. ఆ పెట్రోల్ వాళ్ళ చేతిలో ఉండాలని ఒకానొక అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పాడంటే పెట్రోల్ అనేది దిగుమతులు రాకుండా చేశారు. ఇవన్నీ చేసి ఇప్పుడు ఏంటంటే వీళ్ళ వలన అక్కడ రేటు కోసం కొట్లాడుకుంటున్నారంటే మరి ఆ పరిస్థితి సృష్టించింది మీరే కదా, అమెరికన్సే సృష్టించి తప్పంతా మధురో మీద అతనికి ఉన్నటువంటి చార్జెస్ మీద అది నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి తిరుపతి గారు ఇంకా వివరంగా చెప్తారు. సో దీంతో నేను ప్రేమిస్తున్నాను. ప్రభుత్వం ట్రంప్ ఆదేశంతో అక్కడ ఉన్నటువంటి సైన్యం దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, వారి సతీమణిని ఒక రకంగా కిడ్నాప్ చేసి
తన పరిధిలోకి తీసుకొని జైల్లో బంధించినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా మంది చాలా కథనాలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం, అమెరికాలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కోరుతున్నటువంటి సందర్భంలో, ఆర్థికంగా ఆ దేశం దివాళా తీస్తున్నటువంటి సందర్భంలో తన మనుగడ కోసం ఈ మూడో ప్రపంచ దేశాలపైన సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతాలపైన ఈరోజు అమెరికా వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవటం కోసం, ఆ దేశంలో ఉన్నటువంటి సంపదని తమ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి కట్టబెట్టడం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, అనేక దేశాల మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధాలు, అంటే దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలకి కారణం, ఒకవైపు నేను శాంతి కాముకుని, శాంతి దూతని, నాకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, అయినా ఇవ్వలేదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి ట్రంప్ ఈరోజు ఆయా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలకి కారణం తానే అనేటువంటి పద్ధతుల్లో అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ఈరోజు ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నారు, ప్రపంచంలో శాంతి నెలకొల్పాలంటే నేను అధికారంలో ఉంటే తప్ప ఇంకొకరు దాన్ని చేయలేరు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. కానీ మనం చూస్తే అది వాస్తవానికి ఎంత భిన్నంగా ఉందో, వాస్తవాల్ని వక్రీకరించే పద్ధతుల్లో ఏ రకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరంతా మేధావులు, చాలా విషయాల పైన పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి మనం వాస్తవాల్ని పరిశీలించుకోవటం కోసం జరుగుతున్నటువంటి ప్రచారాన్ని మనం విశ్లేషించుకోవటం కోసం ఇట్లాంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టినటువంటి నిజామాబాద్ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ అసోసియేషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ అదర్ ట్రేడ్ యూనియన్స్, ఐ థింక్ ఇక్కడ వేదికపోయినటువంటి అందరూ సంఘాల బాధ్యులు, డాక్టర్ గారు, సూర్య గారు, మిగతా హాజరవుతున్నటువంటి మిత్రులు, డియర్ కామ్రేడ్స్, నాకు ఇది రెండవసారి ఈ ప్రాంగణంలో అవకాశం ఇచ్చినందుకు ఇచ్చారు. గతంలో పెన్షన్ అంశం పైన కూడా సందర్భంలో వచ్చి మాట్లాడడం జరిగింది. లెస్ దాన్ 1 year అనుకుంటాను, లాస్ట్ ఇయర్ అవ్వలేదు. మళ్ళీ చెప్తే రామన్ సార్ చెప్తే ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. నేను కాస్త ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. రాత్రి జనబాబు నగర్లో మీటింగ్ ఉంది, ఈ స్ట్రైక్ ప్రిపరేషన్ మీటింగ్ ఉంది కాబట్టి రాత్రి ఆలస్యం అయితే నేను కొంచెం లేట్గా రావడం జరిగింది, క్షమించాలి. ముందుగా మీరు ఈ అంశం పైన ఒక సదస్సు నిర్వహించాలని చెప్పి తలపెట్టేటువంటి ఉద్దేశాన్ని నేను చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ నంబరు మన హాల్ వరకు పరిమితమై నిర్వహించుకుంటుండవచ్చు, కానీ మీలో ఉన్నటువంటి ఆలోచన పరిధి ఎంత విశాలమైందో నేను అర్థం చేసుకోగలను. ఎంతో విశాలమైనటువంటి ఆలోచన పరిధి ఉంటే తప్ప ఇక్కడి చిన్న హాల్లో మీటింగ్ జరగడానికి కృషి జరగదు. అందుచేత అంతటి విశాలమైనటువంటి ఆలోచన పరిధియే మనకు మన యొక్క భవిష్యత్ ప్రణాళికకు ఒక నాంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను మిత్రులారా. అయితే మీరు చాలా పెద్ద టాపిక్, వెనిజులాలో జరిగినటువంటి దాడి, వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యని అమెరికా ఎత్తుకపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, దాని దృష్ట్యా పెట్టడమే కాకుండా మీరు ఏమంటున్నారంటే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పి. నేను మీరు ఒక ఇద్దరి ఉపన్యాసాలు కూడా విన్నాను.
మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా వెనిజులాలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా ఉండబోతుంది అనేటువంటి నా కన్సర్న్. ఈ సందర్భంగా నేను టాపిక్లోకి ప్రాపర్గా వెళ్ళే ముందు ఒక చిన్న ఏమంటారు విషయాన్ని మీకు ప్రస్తావిస్తాను. నేను ఒక సందర్భంగా ఒక క్రీడా షాప్కి వెళ్ళాను హైదరాబాద్లో. ఏదో మా బాబుకి ఏదో కొనడానికి వెళ్ళాను. వెళ్తే సార్ ఇది ఐటమ్ అవైలబుల్ లేదు, క్రికెట్ బ్యాట్ సంథింగ్ ఏదో బ్యాడ్మింటన్ బ్యాట్ కొనడానికి వెళ్ళాను. ఎందుకు అవైలబుల్ లేదంటే అప్పుడు ప్రపంచ కప్ జరుగుతుంది. ప్రపంచ కప్ జరుగుతుంటే ఇక్కడ స్టాక్ ఎట్లా అయిపోయింది అని అడిగాను. ప్రపంచ కప్ ఎక్కడో జరుగుతుంది, అది కూడా దేశాల మధ్య జరుగుతున్న ప్లేయర్స్ ఆడుతున్నారు, ఇక్కడ స్టాక్ ఎట్లా అయిపోయింది అని అడిగాను. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే ఏ ఆటకు సంబంధించిన సరే ప్రపంచ కప్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ లేదా కామన్వెల్త్ గేమ్స్ కానీ జరుగుతుంటే ఆ సందర్భంగా మా షాపులో నిన్న మన బెంగళూరులో ఉన్నాను. ఈ WPL నడుస్తుంది. నేను చాలా తక్కువగానే చూస్తాను క్రికెట్ మ్యాచెస్, చాలా తక్కువ, రేరు. ఈ స్కామ్ ఏర్పడిన తర్వాత దానిపైన అవర్షన్ వచ్చింది. నిజం చెప్పాలంటే 1999 ఆ ప్రాంతంలో ఇప్పుడు స్కామ్ ఏర్పడింది కదా, ఈ అజర్ దీనిలో టీం అంతా సౌత్ ఆఫ్రికా కన్సీ క్రోలీ వీళ్ళందరూ, ఆ తర్వాత అవర్షన్ ఏర్పడింది. చూస్తే ఈ WPL స్టార్ట్ అయిన తర్వాత మహిళల పార్టిసిపేషన్ చాలా పెరిగిందండి క్రికెట్లో. అంటే ఎక్కడో ఏదో జరుగుతుంటే అది మనకు సంబంధం లేకపోయినా, మన ప్రాంతానికి సంబంధం లేకపోయినా, మన పైన ప్రభావం లేకపోయినా మన పరిస్థితులను ప్రభావితం చేస్తోంది కదా. దిస్ ఇస్ వాట్ ఈస్ ద కన్సర్న్ ఫర్ విచ్ వీఆర్ హ్యావింగ్ మీటింగ్ టుడే. అంటే అక్కడ జరిగింది వాళ్ళ మధ్యలోనే ఉంది కదా అని చెప్పి మనం అనుకోలేదు. దాని ప్రభావం మన పైన ఉంటుందనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చున్నాం. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది, ఎలా ఉంది అని మనం కాస్త చర్చించుకోవడం ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం నేను భావిస్తున్నాను. కామ్రేడ్స్, శ్రీశ్రీ ఒక సందర్భంలో ప్రస్తావిస్తాడు ఆయన కవితల్లో, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన ప్రయాణంతో, బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా గావిస్తుంటే నరహంతలు ధరాధిపతులై చరిత్ర ఉన్న ప్రసిద్ధికి ఎక్కి వేరే మాట్లాడేది. బలవంతులు దుర్బల జాతి అంటే ఎప్పుడైనా ఊహించాము అసలు? మేము చిన్నప్పుడు చదువుకున్నాం. మీలో చాలా మంది నాకైనా చాలా పెద్ద వయస్సు వాళ్ళు ఉన్నారు. మీరందరూ టీచర్గా పనిచేసి ఉంటారు. మీ సంఘాల్లో పనిచేసే ముందు కూడా టీచర్గా పనిచేసి ఉంటారు. మనము ఒక రాజు ఇంకొక రాజుపై దండెత్తి గెలిచిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్నటువంటి ధనమంతా కూడా బండ్లలో వేసుకొని వెళ్తూ ఆ రాజు యొక్క భార్యని కూడా వెతుకుపోయాను అని చెప్పి చదివాం. కానీ ఇది అలా సాధ్యమైనదా, నిజమేనా, అలా ఉండే అవకాశం ఉందా అని మాత్రం సందేహం వచ్చింది. అప్పట్లో నాకైతే వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి, ఇన్నేళ్ల తర్వాత ఇంత కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఒక రాజు ఇంకొక దేశంపై దండెత్తిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ధనాన్ని మొత్తం కొల్లగొట్టుకుపోయేటువంటి ప్రణాళిక వేసుకోవడం, ఆయనను ఆయన భార్య కూడా ఎత్తుకొని వెళ్ళిపోవడం. ఇది ఎలా జరిగిపోయింది? దీని పర్యవసానం ఎంత ఉంది అనేటువంటిది మాట్లాడదాం. కానీ ఇలా జరగడమే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? మొన్న ఇక్కడ ఒక స్టోరీ విన్నా. ఒక ముగ్గురు మిత్రులు మాట్లాడుకుంటున్నాడ, నేను అత్యంత చెడ్డవాణ్ణి అని ఒకడంటే, లేదు నేను ఇంకా చెడ్డవాణ్ణి అని ఇంకొకటి అన్నాడు. మూడోవాడు అన్నాడట, లేదు మీ ఇద్దరికైనా నేను చెడ్డవాణ్ణి అన్నాడు. లేదు మనం ప్రూవ్ చేయాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి, ఎవరు చెడ్డవాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సరే ముగ్గురు ఇక్కడ నిల్చున్నారు. ఒక ఆవిడ కట్టెల ముప్పు ఎత్తుకొని వస్తుంటే ఆయన ముగ్గురిలో ఒకరు వెళ్ళి ఆమెను ఆ కట్టెల ముప్పు కిందేసి తోస్తాడు. ఆమె అరుస్తుంటుంది. చూసారా నేను ఎంత చెడ్డవాడిని, ఆమె అమాయకంగా వెళ్తుంటే నేను కట్టెల ముప్పు కిందేసేసాను, ఆమెను అబాసు పనిచేసాను అంటాడు. రెండో వాడు వెళ్ళి ఆమెను కింద పడేసి కాలుతో తన్నుతాడు. అతను చెప్తాడు, చూసావా నువ్వు కేవలం ఆమెకు పనికి ఆటంకం కలిగించావు, కానీ నేను ఆమెను
మానసికంగా ఫిజికల్గా కూడా అసాల్ట్ చేశాను నేను అని చెప్పి చెప్తాడు. నేను చెడ్డవాడిని అంటాడు. మూడోవాడు అంటాడు నేను మీ ఇద్దరికన్నా చెడ్డవాడిని అంటాడు. అది ఎట్లా నువ్వు ఏం చేయలేదు కదా, ఎట్లా చెడ్డవాడు అంటారు వీళ్ళు. నీకు అర్థమైందా? ఫ్రీగా కాదు కానీ బట్ చౌకగానే ఆయిల్ తెచ్చుకుంది వెనిజులా నుండి విపరీతమైనటువంటి నంబర్ అంతా కూడా నాకు నోట్లో ఉంది. నేను 2 ఆర్టికల్ రాశాను కాబట్టి ఎవ్రీడే 4 లక్షల బ్యారెల్ల ముడి చమురు తెచ్చుకుంది. అమెరికా వాళ్ళు వద్దన్నందుకు ఆపేసింది. మరి ఈ రోజు అది ఒక దేశాధ్యక్షుడిని ఆయన భార్యని జస్ట్ లైక్ దట్ రావణాసురుడు ఎత్తుకోపోతుంటే ఒక్క మాట అయినా లేదు అలా తీసుకుపోవడం తప్పు, వాళ్ళ సార్వభౌమత్వాన్ని మీరు ప్రశ్నించడం తప్పు అని ఒక్క మాట మాట్లాడకపోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం అర్థం చేసుకోవాలి. ఎవరిస్తారు స్టేట్మెంట్? భారతదేశం నుంచి ఒక అఫీషియల్గా స్టేట్మెంట్ ఏమి ఇస్తుంది అంటే భారతదేశం బయలాటరల్గా లేదా ఉభయతారకమైనటువంటి చర్చల ద్వారా మీరు సాల్వ్ చేసుకోండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అలా చెప్పాల్సింది. ఒక సార్వభౌమత్వమైనటువంటి దేశం, ప్రపంచానికి గురువుగా చెప్పుకునే దేశం అలా ఇవ్వాల్సింది. ఇది మన కన్సర్న్. చాలా మంది చాలా చోట్ల ఒక అభిప్రాయం ఏముంది, వెనిజులాలో ఒక దాష్టికం ఉంది, లేదా ప్రజలని దాడి చేసి చంపుతున్నారు, లేదా ప్రజలు పేదరికంలోకి నెట్టి వేయబడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ఒకటి ఉంది. అది నిజమా? ఇందాక నాగన్నప్పుడు మాట్లాడినటువంటి డాక్టర్ గారు ప్రస్తావిస్తుంటే అసలు వెనిజులా కానీ ఎవరైనా సరే ఏ దేశమైనా సరే ఈరోజు మన దేశానికి పరిస్థితి తీసుకోండి. ఈరోజు మనము వెనిజులా నుంచి ఆయిల్ ఉంచుకోవడం లేదు. అది ఎవరి తప్పు? మన తప్ప? మన వల్లనే అది. ఈరోజు మన పెట్రోల్ రేటు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? వెనిజులా నుంచి నువ్వు తెచ్చుకోనివ్వవు, ఇరాన్ నుంచి తెచ్చుకోనివ్వవు. ఇరాన్ నుంచి కూడా మనం ఈరోజు జీరో. మనము ఇరాన్ నుంచి కూడా దిగుమతి తీసుకున్నటువంటి మూడు చమురు జీరో. మనం 8%, మినిమం 8% వద్ద తెచ్చుకునేవాడు. చాబహార్ పోర్టే నిర్మాణం జరిగింది దానికోసం. కానీ ఈరోజు ఇరాన్ నుంచి నువ్వు ఒక్క పైసా కొన్నావా? బలవంతులు దుర్బల జాతిని, మనం దుర్బలం. ఒక్క బ్యాగ్ కొన్నావా కూడా? కానీ నీ సంగతి చూస్తానండి మన తెలంగాణ భాష చెప్పాలంటే, అంటే మన సార్ ఆపేషన్ లేదు. ఒక్క రష్యానే, అది కూడా ఏంటంటే రష్యా వాడు బలంగా ఉన్నాడు కాబట్టి, రష్యా నుంచి అమెరికా కూడా తీసుకుంటుంది కాబట్టి రష్యా నుంచి మాత్రమే మనం తీసుకునే అవకాశం అంటే నువ్వు ఆ దేశాన్ని, ఏ దేశమైనా సరే బలహీనంగా కావాలంటే ఎవరి ఆధిపత్యం విలువ జరుగుతుంది. మేము చాలాసార్లు చిన్నప్పుడు 1989, 90 ఆ ప్రాంతంలో డిగ్రీలో ఉన్నప్పుడు మాకు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు అని చెప్పి కర్నూలు నుంచి వచ్చేవాడు, వచ్చి మాట్లాడుతుండేవాడు. ఆయన మాట్లాడుతుంటే అమెరికా ఒప్పందాలు లేదా ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాలు అంటే అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని ప్రభావితం చేస్తాయా అని మేము అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజు ఎంత స్పష్టంగా అర్థమవుతుందంటే ఎక్కడో ఉండి శాసిస్తే అన్ని దేశాలు ఆ ప్రభావితం అవుతుంది. నేను వెనిజులాలో ఈ దాడి జరగక ముందు మనకు కొంత ఐడియా ఉంది, కానీ దాడి జరిగిన తర్వాత మనం గమనిస్తుంది అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటిది అమెరికా యొక్క ఒక సాలిన, ఒక సంవత్సరానికి సరిపడా, అంటే టోటల్ అసెట్స్ లేదా అమెరికన్ ఎకానమీ ఈరోజు $25 ట్రిలియన్ ఎకానమీ, దాదాపు $20 ట్రిలియన్ వర్త్ చమురు. ఎందుకు కనబడలేదు? మరి కనబడి ఇది ఈరోజు కాదు. మనం ఒకసారి మీకోసం నేను కొంత ఇంకా స్టడీ చేస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి 1889 నుంచి కూడా 1889 నుంచి కూడా కంటిన్యూస్గా వెనిజులా, క్యూబా ఇట్లాంటి దేశాలన్నింటిపైన చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అసలు ఈయన అమెరికా వాళ్ళకి ఈ వెనిజులా, క్యూబా ఇట్లాంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ లేదా వామపక్ష భావజాలం ఉన్నటువంటి దేశాలపైన ఎందుకు పడిందంటే, ఇప్పుడు నేను వచ్చి మీ దగ్గర వచ్చి ఈ బిల్డింగ్ నాదే అంటే మీరు ఊరుకుంటారా? కాస్త వ్యతిరేకిస్తారు కదా, వ్యతిరేకించే అవకాశం ఉంది కదా. ఆ వ్యతిరేక రోజు వెనిజులా మనం మాట్లాడలేదు. మనం ఇన్ ద సెన్స్ మన ప్రభుత్వం మన తరఫున మనం పరిపాలించే వాళ్ళు మాట్లాడలేదు.
తర్వాత ఖచ్చితంగా మనల్ని చంపుతారు. చంపుతారు అనేవాడు మనిషిని చంపకపోవచ్చు, మన సావరెంటీ, మన సార్వభౌమత్వాన్ని చంపేస్తారు. ఇప్పటికే మన సార్వభౌమత్వాన్ని చంపేసిండు. ఎక్కడ చంపేసిండు? ఎంత అవమానం! ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం ఆపరేషన్ సింధూర్ కదా, ఆపరేషన్ సింధూర్ను నేను ఆపించానని చెప్పి అన్యాయంగా 5:30కు మన దేశ సెక్రటరీ ప్రకటిస్తే 5 గంటలకే అమెరికా అధ్యక్షుడు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు, నేను ఈ రెండింటి దేశాల మధ్య జరుగుతున్నటువంటి వార్ను నేను క్లోజ్ చేసిన అని చెప్పి పెట్టిండు. అది మన సార్వభౌమత్వం చచ్చిపోయిందా లేదా? ఎంత బాధాకర విషయం ఏంటంటే పాకిస్తాన్ మనతో పోలిస్తే చాలా వెనుకబడినటువంటి దేశం. మన ₹1 ఈజ్ ఈక్వల్ టు పాకిస్తాన్లో ఎంత? 3, ఆల్మోస్ట్ ₹3. ఎందుకంటే నేను దుబాయ్ వచ్చాను. దుబాయ్కి వెళ్తే మన ₹25 అయితే వాళ్ళది ₹75. మనది ₹25. 1 dirham ఈజ్ ఈక్వల్ టు ₹25. వాళ్ళది ₹74 వాళ్ళది. మన ఎకనమీలో ఎంత వెనుకబడి ఉంది, మన జనాభాలో ఎంత వెనుకబడి ఉంది, ఇల్లిటరసీలో ఎంత వెనుకబడి ఉంది పాకిస్తాన్. మొత్తం ఇల్లిటరేట్స్, మొత్తము పూర్తిగా ఒక మతపరమైనటువంటి ఛాందసవాదంలో ఉంది. మతపరమైన ఛాందసవాదం, సైంటిఫిక్ టెంపర్మెంట్ చాలా తక్కువ. ఒక మూర్ఖమైనటువంటి దేశం అది, ఒక మూర్ఖమైనటువంటి మత ఆచారానికి పూర్తిగా బలైపోయినటువంటి దేశం అది. అలాంటి దేశంతో మనని జతగట్టి 2 న్యూక్లియర్ పవర్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి నేను వాటిని ఆపిన. పాకిస్తాన్ మనకి న్యూక్లియర్ పవర్ మనతో ఈక్వాలిటీ ఉంది. కానీ ఎందుకు జరుగుతున్నది అంటే ఒక ఇన్సెక్యూరిటీలోంచి వచ్చినటువంటిది. ఈ భారతదేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజ్యము ఒక ఇన్సెక్యూరిటీ. ఏం ఇన్సెక్యూరిటీ? మతపరమైనటువంటి ఇన్సెక్యూరిటీ, పొరుగు దేశాల ఇన్సెక్యూరిటీ. దానిని అడ్డం పెట్టుకొని ఈరోజు మన సార్వభౌమత్వాన్ని అమెరికా కాళ్ళ దగ్గర పెట్టింది. చాలా మంది మాట్లాడుతున్నారు 69 సార్లని, 76 సార్లని, 100 సార్లని. ఎన్నిసార్లు అయినా సరే నేను ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని వారించిన అని చెప్పి మన సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తుంటే మనం మాట్లాడలేదంటే మనకు ఎప్పుడు ఒకప్పుడు వెనిజులాకు పట్టిన గతి ఖచ్చితంగా పట్టే ప్రమాదం ఉన్నది. ఆగదు, ఇదేం ఆగదు. ఎందుకంటే ఒక ఆయన ఎలా సమర్థిస్తున్నారంటే హసీన్ మునీర్ పాకిస్తాన్ మిలిటరీ జనరల్ని పిలిచి చీఫ్ గెస్ట్గా పిలిచిండు అంటే ఏమంటున్నారు అంటే మన వాళ్ళు మన రైట్ వింగ్ చర్చలో లేదు, ఆయన ఎవరికి పిలవలేదు, ఈయననే అక్కడికి నేను వస్తానన్నాడు, వస్తానంటే ఆయన వైట్ హౌస్లో పిలిచి భోజనం పెట్టిండ్రు. సమర్థించుకోవడానికి కూడా ఒక హద్దు ఉండాలి. నేను మన దేశాన్ని తక్కువ చేయాలని మన ఉద్దేశం కాదుగా. సమర్థించుకోవాలంటే ఒక హద్దు ఉండాలి. మొన్న ఒక డీల్ జరిగింది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఒక డీల్ జరుగుతోంది, ఇంకా జరగలేదు. యూరోపియన్ యూనియన్ దగ్గర భారతదేశం ఈరోజు ఒప్పందం చేసుకోవడం సిద్ధమవుతుంది కదా. చాలా మంచిదే, నిజంగా డీల్ జరిగితే చాలా మంచిదే. చాలా వాణిజ్యపరమైనటువంటి అండర్స్టాండింగ్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, అభ్యంతరమే లేదు. కానీ జరగకముందే మొత్తం ప్రపంచం అంతా కూడా మనం జయించినంతగా ప్రచారం చూడండి, అది నష్టం జరుగుతుంది. దానివల్ల చాలా ప్రమాదం కూడా జరుగుతుంది. అంటే ఇవన్నిటిని నిశ్చితంగా అమెరికా వాడు గమనిస్తే మనం ఊరుకోవడం లేదు. అమెరికా వాడి కనుసరణలో లేని ఈరోజు యూరోపియన్ యూనియన్ కూడా ఇండియాతో అగ్రిమెంట్కి వస్తుంది అనేటువంటి భ్రమలో మనం ఉండవలసిన అవసరం లేదు. అంటే ఈరోజు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది చాలా చాలా క్లారిటీగా మన కర్తవ్యంలో దిగాల్సింది ఏంటంటే భారతదేశం కూడా ఒక సబ్సర్వియంట్ దేశంగా అమెరికాకు తయారైంది. సబ్సర్వియంట్గా ఉన్నంత కాలమే, ఒక తొత్తుగా ఉన్నంత కాలం మాత్రమే మన ఆటలు సాగుతాయి. ఇప్పటికే మనకు జరుగుతున్న నష్టం ఏంటంటే టారిఫ్స్లలో అదే చైనా వ్యతిరేకిస్తే నథింగ్ డూయింగ్, నేను తగ్గిస్తానని తగ్గించడు. ఇదే ఇండియా మనం వ్యతిరేకించకపోవడం వల్ల టారిఫ్స్ అన్ని పెరిగిపోయి, మీరు గమనించి ఉంటే అమెరికాతోనే కాదు చైనాతో కూడా విదేశీ నిల్వలలో దాదాపు $80 బిలియన్ వరకు మనకు లోటు ఏర్పడుతుంది. అంటే విదేశీ ఇప్పుడు టారిఫ్స్ పెరిగితే ఎవరికి నష్టము? ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి నష్టం కదా. ఎక్స్పోర్ట్సే అంతంత మాత్రం. గ్రోత్ ఇంజన్ అంటాం, ఎకానమీలో గ్రోత్ ఇంజన్లో ఎక్స్పోర్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కదా. నేను డాలరు ఎక్కువ రేటు ఉండేటువంటిది, నేను డాలర్లు కొనుక్కుంటే తప్ప నా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండదు. అలాంటి సందర్భంలో ఎక్స్పోర్ట్స్ పైన ప్రభావం పడేటువంటి టారిఫ్స్ వ్యతిరేకించడంలో ఈరోజు భారతదేశం ఎందుకు విఫలమవుతుందంటే
అమెరికాకి ఒక సబ్సర్వియంట్ దేశంగా మారిపోతున్నందుకు, అంటే ఒక సామంత రాజ్యంగా మారిపోతున్నందుకు